హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో ఒక ఈజీ అండ్ టేస్టీ రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి. బేసిక్గా మనం అందరం నాన్ వెజ్ అనగానే కర్రీస్ ఫ్రైస్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా నాన్ వెజ్ పికిల్స్ ట్రై చేయండి. నాన్ వెజ్ కర్రీస్ కంటే ఎక్కువ సార్లు తినాలనిపించేలా ఉంటాయి. సో అది ఎలా ఈజీ వేలో చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాము. ఈ రోజు నేను మీ అందరి కోసం చేపల నిలువ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి చేపల నిలువ పచ్చడి అండి. చూసారు కదా, నేను ఇక్కడ తీసుకున్న చేప మొయ్య చేప అంటారంట, నాకు తెలీదు. సో ఇదాన్ని ఎందుకు తీసుకున్నా అంటే ఇందులో మనకి ముళ్ళు తక్కువగా ఉంటాయంట. పిల్లలు తినడానికి బాగుంటుంది ముళ్ళు ఎక్కువ తగలకుండా అని చెప్పి నేను నాకు అవైలబుల్లో ఉన్న ఈ ఫిష్ తీసుకున్నాను. సో దీంతో మనం చేపల నిలువ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ బాగా కడుక్కున్నాక వాటర్ అంతా డ్రై అయిపోవాలండి ఇందులో నుంచి. అప్పుడు దాకా ఆరబెట్టుకొని అందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా ముక్కకు బాగా కలిసేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలండి. సో కలిపేటప్పుడు కొంచెం నిదానంగా కలుపుకోవాలి, లేకపోతే ఎక్కడన్నా ముళ్ళది బయటకుంటే గుచ్చుకొని పోతాయి. సో నిదానంగా వీటన్నిటిని కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మనం చేప ముక్కల్ని పచ్చడి కోసం మ్యారినేట్ చేసుకున్నాం కదా, వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 300 గ్రామ్స్ దాకా ఆయిల్ పోస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ నేను 1 కిలో పచ్చడి దాకా పెడుతున్నాను. 300 to 400 గ్రామ్స్ అయితే సరిపోతుంది. సో ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆయిల్లో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. సో ప్యాన్లో ఎన్ని అయితే పడతాయో అన్ని ముక్కల్ని ఒకటొకటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. మనకి ఆయిల్లో ఎన్ని అయితే ముక్కలు వేగడానికి వీలుగా ఉంటుందో అన్నీ వేసుకోవాలండి, మరిన్ని వేయకూడదు. లేదంటే మనం చేప ముక్కల్ని అటు ఇటు తిప్పేటప్పుడు స్పేస్ అనేది సరిపోక విరిగిపోతాయి. సో వీటిని మనం 1 by 1 కొన్ని వేసుకుంటూ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చేప ముక్క వేసాక మనకి వెంబటే తిరగదెప్పకూడదండి, ముక్క అనేది విరిగిపోతుంది. సో మనం వేసాక 2-3 మినిట్స్ ఆగి నిదానంగా ముక్కని ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. లేదనుకో ముక్క గట్టి పడకుండానే తిప్పామంటే మనకి ముక్క అనేది విరిగిపోతుందండి. సో అలా తిప్పుకొని ముక్క గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి కదా. చేప ముక్కలు మనకి ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న చేప ముక్కలన్నిటినీ వేయించుకోవాలి. సో ఇలా వేగిన చేప ముక్కలన్నిటిని మనం పక్కకి తీసి పెట్టుకొని మిగతావి కూడా ఇదే ప్రాసెస్లో వేయించుకోవాలి. సో చూసారు కదా, బయట క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా చేప ముక్కల్ని మనం ఫ్రై చేసుకుందాం. చేప ముక్కలు అన్నీ వేగేలోపు మనం అందులో కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదా, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 5-6 యాలకులు, 6 నుంచి 7 దాకా లవంగాలు వేసుకున్నానండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం వేగాక ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలని యాడ్ చేసుకోవాలి. సో ధనియాలు యాడ్ చేశాక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసి పౌడర్ పట్టుకోవాలండి. చేప ముక్కలన్నీ ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆ నూనెలోనే 30 to 35 గ్రామ్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనకి పచ్చివాసన పోయేదాకా వేగకపోతే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి.
సో మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఇది గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 నిమిషాలు బాగా ఇందులోకి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మసాలా పౌడర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 1-2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసిన మసాలా మొత్తం ఒకసారి నూనెలో కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 50 గ్రామ్స్ దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 30 to 35 గ్రామ్స్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనకి సాల్ట్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ముందే మరింత సాల్ట్ వేసుకున్నామంటే ఒకవేళ సాల్ట్ ఎక్కువైతే మనం దాన్ని అడ్జస్ట్ చేయలేము. సో తక్కువ యాడ్ చేసుకుంటే ఒకసారి మొత్తం కలుపుకున్నాక మళ్ళీ మనం సాల్ట్ తగ్గినట్లయితే ఉప్పు కానీ కారం కానీ వేసేసుకోవచ్చు. సో ఇలా కలిపి ఇది కంప్లీట్గా చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలండి. సో ఇది చల్లగా అయిన తర్వాత ఇందులోకి మనం నిమ్మరసం యాడ్ చేసుకుంటాము. ఇది పూర్తిగా చల్లరేదాకా పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదండి, చేపల పచ్చడి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాము. నేను కేజీ పచ్చడి దాకా పెట్టుకున్నానండి. దీంట్లోకి మనకి 40 ml నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది. నిమ్మరసం యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకొని 2 రోజుల తర్వాత తింటే మనం వేసిన ఉప్పు కారం పులుపు అంతా ముక్కకు బట్టి చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ చేపల పచ్చడి రెడీ అయింది. ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 to 7 మంత్స్ దాకా ఉంటుంది, లేదా బయట పెట్టుకున్న 4-5 మంత్స్ పాడవదండి. కాకపోతే అన్ని రోజులు ఉండదు అనుకోండి. సో ఇలాంటి ఈజీ రెసిపీస్ మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.